నీ అస్థిరమైన జీవితానికి యేసయ్య నీ దగ్గరకు వస్తారా? గంటల గంటల ప్రార్థనలో గడిపే సంఘాన్ని చేయాలని నేను చూస్తుంటే ఇద్దరే వచ్చారు. పిడుగులు పడుతున్నా కానీ రాగలిగినటువంటి ప్రార్థనా బలం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆదివారం నాడు అంత పచ్చగా, సోమవారం నుంచి శనివారం దాకా ఎండిపోయిన చేనులాగినాయి. అలాంటప్పుడు ఎక్కడ మనము దీవించబడతాం? ఒక మాట చెప్తున్నా, ప్రతినిత్యము నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన 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 ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్య డైరెక్ట్గా ఆకాశం నుండి దురాత్మ వచ్చి దైవ సేవకురాలకు దర్శన వరం అంటే, నేనే నిన్ను జడగొడతాను, మిమ్మల్ని జడగొడతాను, అసలు మీరు ప్రార్థన చేస్తే నేను ఉండలేను దానికి అర్థమైపోయింది. సంఘానికి ప్రార్థన ఉంటే, సేవకునికి ప్రార్థన ఉంటే దేవుని పని ఘనంగా జరుగుతుంది కనుక ప్రార్థన బీకేయాలి సంఘములో.